నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీమిండియా హెడ్ కోచ్ వేట కొనసాగుతోంది. బీసీసీఐ అధికారులు జోరు పెంచారు. హెడ్ కోచ్ గా రెండోసారి అవకాశం వద్దని రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశారు. ఇక క్రికెట్ బోర్డు పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారు. T20 ప్రపంచ కప్ లో ప్రస్తుతం చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రానున్న 3.5 ఏళ్లకు కోచ్ కోసం బీసీసీఐ కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మే 13వ తేదీన బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 ఆఖరి తేదీగా ప్రకటించింది. చీఫ్ కోచ్ ఎంపిక ప్రక్రియలో దరఖాస్తులను పూర్తిగా పరిశీలిస్తామని, ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసి తుది జాబితాను వెల్లడిస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 60 ఏళ్లలోపు ఉండి జాతీయ జట్టు తరపున 30 టెస్టులు లేదా 50 వన్డేలు, 2 ఏళ్ల పాటు కోచ్గా అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా బోర్డు పేర్కొంది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో విదేశీ ఆటగాళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆండీ ఫ్లవర్, జస్టిస్ లాంగర్, రిక్కీ పాంటింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు టీమిండియాకు కోచ్గా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారితో భారత దిగ్గజ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ గా కొనసాగుతున్న వివిఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ గా సరిగ్గా సరిపోతాడని ఇప్పటికే కొందరు మాజీలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అండర్-19 క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా సేవలందించిన లక్ష్మణ్ సీనియర్ జట్టుకు కూడా సరైన మార్గదర్శకం చేయగలడని మాజీలు చెబుతున్నారు. భారత క్రికెట్ జట్టును సరైన దారిలో నడిపించాలంటే విదేశీ కోచ్ల వల్లే సాధ్యమని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో జాన్ రైట్, గ్యారీ క్రిస్టన్ వంటి వాళ్లు భారత జట్టుకు కోచ్ గా ఉంటూ అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగస్వాములుగా నిలిచారు. ఇప్పుడు కూడా విదేశీ కోచ్ ఉంటేనే మన ప్లేయర్లను సరైన దారిలో పెట్టగలరు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత క్రికెట్ బోర్డు పెద్దలు ఈ విషయాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకుని కొత్త కోచ్ ను ఎంపిక చేయనున్నారు. వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత హెడ్ కోచ్ పేరును వెల్లడించనున్నారు. టీమిండియా హెడ్ కోచ్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 1వ తేదీన ప్రారంభం కానుంది. పదవీ కాలం 2027 డిసెంబర్ 31తో ముగియనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.